హాయ్ వెల్కమ్ టు కొండపల్లి బొమ్మలు ఛానల్. ఇవాళ నేను మీకోసం చీజీ స్టఫ్డ్ ఆలూ పరోటా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. యాక్చువల్లీ ఇది అందరూ చేస్తారు, బట్ లిటిల్ బిట్ కొంచెం చేంజెస్తో మీకు మళ్ళీ చూపిస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సినవి చిన్న మీడియం సైజ్ ఆనియన్ అండ్ పొటాటోస్ని మనం బాయిల్ చేసుకుని గ్రేట్ చేసుకోవాలి. పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ మొజ్జరెల్లా చీజ్ కూడా కావాల్సి వస్తుంది. సో దీనికోసం మనం ఫస్ట్ కడాయి పెట్టుకుని, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి, చాలా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మనం యాక్చువల్లీ కర్రీస్ వండేటప్పుడు కానీ మిగతావి చేసేటప్పుడు మనం ఆనియన్స్లో సాల్ట్ వేసేస్తాం కదా, దీనికి అలా వేయకూడదండి, సాల్ట్ వేయద్దు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకుని గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేయాలి. ఆ పొటాటోస్ వేసిన తర్వాత ఆ రెండు కలిపి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. యాక్చువల్లీ అందరూ ఫ్రై చేయరు, పచ్చి ఆనియన్ పొటాటో కలిపి పెట్టేస్తారు, బట్ నాకు అలా నచ్చదు. సో అందుకని నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను. తర్వాత గ్రేట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసి ఇది ఇంకొంచెం సేపు వేగాలి. వేగిన తర్వాత ఇక్కడ మనం సీజనింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్లేవర్స్ అన్నది సీజనింగ్కి మీ టేస్ట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమేమి వేయాలంటే సాల్ట్, కారం, స్పైస్ ఇస్ అప్ టు యువర్ చాయిస్. మీరు ఎక్కువ కారం తింటానంటే కారం వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. బట్ మా పిల్లలు తింటారని చెప్పి నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేసి కారం వేస్తాను. అండ్ గరం మసాలా కూడా. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మన ఛానల్లోనే ఉంది, మీరు చూడొచ్చు. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంతసేపు ఈ మిక్చర్ని ఇలా వదిలేసేయాలండి. బాగా కూల్ డౌన్ అయిన తర్వాత చీజ్ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చీజ్ వేసుకుంటే చీజ్ మెల్ట్ అయిపోతుంది. సో బాగా చల్లగా అయిన తర్వాత చీజ్ వేసుకోవాలి. చీజ్ అన్నది మీకు ఎంత కావాలంటే అది మీరు వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇక్కడ నేను మా పిల్లలు ఎంత తింటారో సో దాన్ని బట్టి నేను నాకు కావాల్సిన క్వాంటిటీలో నేను చీజ్ వేసుకుని మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకున్నా. ఇక్కడ డవ్ కోసం గోధుమ పిండిలో మనం కొంచెం పాలు, ఉప్పు అండ్ వాటర్ని వేసి బాగా కలపాలండి. పాలు ఎందుకంటే బాగా సాఫ్ట్నెస్ వస్తుంది. అండ్ చపాతీ కన్నా కొంచెం ఎక్కువ పిండిని తీసుకుని ఇక్కడ నేను రోల్ చేస్తున్నాను చూసారా, అట్లా కొంచెం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో అది పెట్టుకుని ఆల్ 4 సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలండి. ఆ కర్రీ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత పొడి పిండిని జల్లుకుంటూ చాలా మెల్లిగా, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చాలా మెల్లిగా దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత పెనం పెట్టుకుని, పెనం బాగా హీట్ అయిన తర్వాత బటర్ ఆర్ గీ మీకు ఏది ఇష్టమైతే అది లైట్గా వేసుకుంటూ 2 సైడ్స్ కూడా బాగా ఏగేలాగా సిమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చీజీ స్టఫ్డ్ ఆలు